రోజున ప్రభుత్వం నుంచి అందిన సాయం మీకు అకౌంట్ లో డబ్బులు పడ్డాయా సార్? పడ్డాయి. ఎంత పడ్డాయండి? 25,000. 25,000. ఎంతో కొంత సాయమేనంటావా అన్న? సాయం అయినట్టు ఉంది. చాలా బాగా చేశారు. అదే వరద సమయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ఈ మున్సిపాలిటీ కానీ ఫైర్ ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి బట్టి ఈ రోజుకి వెళ్ళగొన్నామండి. లేదంటే మరీ దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొనేవారు. చాలా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం కానీ లేకపోతే ఆయన ఇంతకు ముందు సీఎంగా ఎన్నోసార్లు చేసిన వ్యక్తి ఇలాంటి విపత్తు ఎవరు ఊహించింది కాదు బాబా. అంటే ఈ రోజు వరదలు వస్తాయి లేకపోతే ఇళ్ళన్నీ మునిగిపోతాయని ఎవరు ఊహించింది కాదు. అయినా కూడా ఆయన ఇక్కడ తిరిగి ప్రజల్లో ఉండి యుద్ధ ప్రాతిపదికన చేసిన పనులు కానీ అవన్నీ మీరు గుర్తుందా బాబాయ్? అంటే చాలా గుర్తున్నాయండి. అదే విశాఖపట్నంలో మా బంధువులు ఉన్నారండి. అక్కడ ఉధృత తుఫాను కూడా వచ్చిన సమయాల్లో కూడా చాలా రిక్వైరీ చేశారండి. ఎక్కడి నుంచో కరెంటు వాళ్ళని అందరిని తెప్పించి ఆ చెట్లన్నీ పడిపోయిన పరిస్థితిలో ఉండేటప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా విశాఖపట్నంలో కంటే ఇంకా అద్భుతంగా ఇక్కడ పనులు వేగవంతంగా జరగబట్టి ఈ రోజు ప్రజలు ఎలాగా తిరగలుగుతున్నామంటే, లేదంటే చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొనేవాళ్ళు. ఈరోజు కూరగాయలని కానివ్వండి లేకపోతే మందు బిళ్ళలు అంటే ఈ ఈ నీటి వ్యవస్థ అనే వాటికి సార్ చిన్న చిన్న రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీళ్లు కలుషితం అయితే ఇబ్బందులు పడే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా ఇంటింటికి మెడిసిన్ అని కానీ కూరగాయలు కేజీ 10 రూపాయలు కానీ ఇవ్వడం కానీ కూరగాయల బళ్ళు రోడ్డు మీదకి వచ్చేవండి. ప్రతి ఒక్కరు కూడా అవి తీసుకునేవారండి. మందులు కూడా ఇంటింటికి వచ్చి ఇచ్చేవారండి. ఇంకా కొద్ది అన్ని అద్భుతంగా బాగానే చేశారండి. బాగా చేయబట్టి ఈ పరిస్థితిలో వెళ్ళగొన్నామండి. అది త్వరగా తేరుకోగలుగుతాను. ఇంకా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా సరే అది ప్రజలు సమర్థించుకోవాలి. అమ్మ, గతంలో వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇళ్ళన్నీ మునిగిపోయిన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆసరాగా ఉండాలి, వాళ్ళు తేరుకోవాలి అని చెప్పి ఈ రోజున 25,000 రూపాయలు కుటుంబానికి ఇవ్వడం కానీ డబ్బులు పడ్డాయమ్మా? 25,000 వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంది మంచిదే, బానే ఉంది, పర్వాలేదు. అన్ని పోయినాయి వచ్చినాయి. ఏదో మాకు కొంచెం ఇదిలో ఆపదలో ఆదుకున్నట్టు అయింది. పర్వాలేదు వచ్చినాయి. ఇచ్చారు మందు బిల్లు. నాకు అసలు ఆరోగ్యం బాగోలేదు. అయ్యే నాకు షుగర్ బీపీ అన్ని ఉన్నాయి. నాకు ఇక్కడే మందులు తీసుకున్నాను. వచ్చి కొంచెం పర్వాలా మందులు వేసుకుంటున్నాను. వస్తున్నారు, ఇప్పుడే రాలేదు. బాగానే తిరుగుతున్నారు, బాగానే బాగానే ఉంది. లేదు బాగానే చేశారు. బియ్యం ఇచ్చారు. ఇంట్లో ఇంకేమీ లేదు. మా అన్ని కొట్టుకుపోయినాయి, బయటకు వెళ్ళిపోయినాయి అన్ని సామాను. అలాగే బాధపడ్డాం పిల్లలతోటి. ఇప్పుడు మటు కొంచెం ఏదో ఇంకా కొనుక్కోవడం అని చిన్న చిన్న అప్పులు అన్ని తీర్చుకున్నాము. ఏదో ఇప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒక 50 రూపాయలు 100, 200 అవి తీర్చుకున్నాను. కొంచెం ఇంట్లో బియ్యం అయి తెచ్చుకున్నాను. పర్వాలేదు.